హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ అందర్ వీడియో. ఈసారి అనుకున్నట్టు నార్మల్గా పిగ్లిన్స్తో ఫైట్ చేస్తున్నాము, క్రీపరో అలాంటి హారర్ మాబ్స్ కాదు. మనం ఒక కొత్త సర్వర్లోకి అయితే వచ్చాము గాయ్స్. ఇది ఒక సీడ్. ఇందులో మనకైతే ఏదో వింతగా ఉంటుందంట. మరి ఏమవుతుందో తెలియాలంటే మనం కొంచెం క్రియేటివ్లోకి వెళ్దాం. ఆగండి ఒక్క నిమిషం గైస్. క్రియేటివ్లోకి వెళ్ళక చేయాలి. ఇప్పుడు మనం క్రియేటివ్లోకి వెళ్ళాలి గైస్. ఈసారి మాత్రం మనోడు చాలా భయంతోనైతేనే ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో ఏమో ఈ స్కేరీ దాంట్లో. మనోడు అసలే ఏదో లేకున్నాడు గైస్. ఇందులో మనకి క్రీపర్ ఎల్లో కలర్లో కనిపిస్తాడంటే నైట్లో. ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది గైస్, మీరు చెప్పండి. సరే, మనం ఇంకా బయలుదేరదాం. ఎక్కడ ఏముంటుందో చూడడానికి ఈ హారర్ మాబ్లో. పదండి గైస్, మనం ఇంక ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాలి. అదేంటి గైస్, కొత్తగా విచిత్రంగా ఉంది. ఆగండి. నాకు ఇక్కడి నుంచి డెజర్ట్ టెంపులా? వాట్ ద హెల్, ఇంత హైలో డెజర్ట్ టెంపుల్ గైస్. ఇది ఒకసారి వెనకాల ఉన్న మౌంటైన్ చూడండి. మనకేదో కొంచెం కొత్తగా వింతగా ఉంది. ఆగండి, నేను మీకు ఫస్ట్ పర్సన్లో చూపిస్తా గాయ్స్. అట్టు చూడండి, ఇది ఏదో ఫేస్ ఫార్మేషన్లో ఉంది గైస్. చూడండి, ఆ పైననేమో అది ఒక క్రీపర్ ఐలా ఉంది, కింద ఇంత పెద్ద మౌత్ క్రియేట్ చేస్తుంది. ఇవేదో లింక్డ్ ఉన్నాయి గైస్ దీనికి. ఆగండి. ఈ డెజర్ట్ టెంపుల్లో విలేజర్ లేకుండా ఉండడే. ఏ విలేజర్, ఇక్కడ విలేజర్ ఉంటాడు కదా గైస్ నార్మల్గా డెజర్ట్ టెంపుల్లో. ఒరే, ఎక్కడికైనా పారిపోయిన వారా విలేజర్? ఓ విలేజర్ గైస్, ఇక్కడ అగో విలేజర్ ఉన్నాడు. వెయిట్ సెకండ్, ఆ సౌండ్ ఏంటి గైస్? మీరు విన్నారా? ఏదో డిఫరెంట్గా ఇట్లా హారర్. నైట్ అయిందిరా బాబు, ఏదో ఒక ఇంట్లో పారిపోవాలా గైస్. ఇక్కడ అంతా ఇంత క్రీపీగా ఉంది. ఆగండి, నేను మీకు ఆ సౌండ్ కొంచెం వినిపిస్తా గైస్. మీకు వినపడే ఉంటుంది, చూసారా? ఎందుకో ఇక్కడ తేడా కొడుతుంది గైస్. నాకు పక్కా వినే ఉంటారు. ఆగండి, మనం డోర్ ఓపెన్ చేసాము, మళ్ళీ ఓపెన్ చేసిన సౌండ్ వచ్చింది. నైట్ టైంలోనే ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ ఉడే ఫుడ్ పెట్టుకుని ఉన్నవారా? ఇంత ఫుడ్ ఎందుకురా నీకు? గైస్, నాకు కొంచెం భయం వేస్తుంది. చూద్దాం, ఎక్స్ప్లోర్. అరే, విలేజర్ సౌండ్ ఇదేంటి? బాయ్, నువ్వారా భయపెట్టింది? నీతో ఇప్పుడు ట్రేడ్ చేసే సమయం లేదు. ఓ మై గాడ్, ఫస్ట్ టైం అనుకుంటా మన మైన్క్రాఫ్ట్లో డెజర్ట్ టెంపుల్లోకి రావడం. అరే గైస్, ఇప్పుడు మీరే విన్నారు, పక్క ఎవరో చెస్ట్ ఓపెన్ చేసి గైస్ ఏదో ఎరుగుతుంది ఇక్కడ. అరే సారీ రా గైస్, ఇవన్నీ ఐటమ్స్ మనం తీసుకోకూడదు. వాట్ ద హెల్, మీరే చూసారు కదా గైస్. పక్క మనం పైనుంచి వచ్చాము, మనం ఈ చెస్ట్ తీసుకొని ఇలా వచ్చాము. ఏదో సౌండ్ వచ్చిందని ఇలా పైకి వచ్చాము. చూస్తే కింద ఎవరో TNTతో పేల్చారా? రే విలేజర్గా భయపెట్టకరా రే గైస్. సంథింగ్ ఇస్ ఇక్కడ ఎవర్రా రూమ్ పెట్టింది? వాట్ ద హెల్, ఏం జరుగుతుంది గైస్ ఇక్కడ? మొత్తం ఏమో అవుతుంది. అసలు ఆ TNT ఎవరు పెట్టారు? కొంపదీసి విలేజర్ ఇంకా విలేజర్కి ఫైట్ అవ్వట్లే కదా? ఆగండి, ఇదేంటి కొత్తగా ఉంది? ఇదంతా ఎక్స్ప్లోర్ చెయ్యాలనుకుంటున్నా ఈ వీడియోలో. వాట్ ద హెల్, ఇది డోర్. ఒరే కింద విలేజ్, కానీ ఇలాంటి ప్లేస్లో క్యామెల్, ఇదంతా నార్మలే. క్యాటా? ఓకే నార్మల్ అనుకోవచ్చు.
అసలు టీఎన్టీతో ఎవరు పేల్చారబ్బా? ఆగండి గైస్, ఈ రూమ్ది ఇదేంటి? ఎవరిదో హౌస్? లోపల విలేజర్ ఉన్నాడా? గైస్ 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 గైస్, ఇక్కడ నాకు విలేజర్ది హెడ్ లాంటిది ఏదో కనపడింది ఇప్పుడే. నేను వీడియోని అగో కింద ఏదో జరుగుతుంది గైస్, ఏదో సౌండ్ అయితే వస్తుంది నాకు. ఏ వెయిట్ 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 సెకండ్, ఇది ఎక్కడికి వచ్చాం మనము? ఇక్కడ ఎవరో తవ్వారు ఆల్రెడీ గైస్, ఇక్కడ ఎవరో తవ్వారు గైస్ ఆల్రెడీ. చూసారా, ఇంత పైకి మనం అస్సలు తవ్వలేదు. గైస్ సంథింగ్ ఇస్ ఫిషీ సీడ్, ఇంత మిస్టీరియస్ డేంజరస్. కానీ అసలు విలేజెస్ అందరు బయట ఉన్నారు గైస్. నేను మీకే చూపించాను విలేజ్ మొత్తం. ఇందాక నైట్ అయినప్పుడు మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక హౌస్ చూసాము. అక్కడ చెస్ట్ ఇగో ఇక్కడ ఇంతలో ఎవరు పేల్చారబ్బా? ఇక్కడ విలేజెస్ కూడా లేరు కదా. క్రీపర్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమన్నా క్రీపర్స్? ఆర్ యూ హియర్? ఇక్కడ ఏం లేదు. మీరు అనుకోవచ్చు ఆ సౌండ్ నేను యాడ్ చేశానని, హారర్ సౌండ్ కాదు బయట నిజంగా వచ్చింది. పక్క ఇంత సౌండ్ ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడ ఏదో పోయింది. ఇక్కడ ఉండే ఆగండి ఆగండి. ఆ ఆరెంజ్ కలర్ ఎక్కడ చూసాను? ఇక్కడ కదా గైస్, చాలా హారర్గా ఉంది, మిస్టీరియస్గా. డేలో ఇలా ఉంది, నైట్లో ఇలా ఉంటుందేమో గైస్. నాకు ఫుల్ భయం వేస్తుంది. ఇదేంటి అసలు, ఇక్కడ ఎవరు తవ్వారు ఇలా? గైస్ ఇన్ని గణం క్రీపర్స్ ఉంటాయి అంటారా? ఒక్క క్రీపర్ పేలితే మరీ ఇంతలా అవ్వదు. సంథింగ్ ఇస్ ఫిషీ. ఒకసారి సైడ్కి వెళ్ళి చూద్దాం ఆగండి. సైడ్ ఏమన్నా విలేజ్ ఇంకేమన్నా ఉన్నాయేమో అని. ఇక్కడ విలేజర్ ఏం చేస్తున్నాడు? ఆగండి గైస్, ఏమన్నా క్రీపీ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఇక్కడైతే ఏం లేదు. మనం ఇక్కడ ఒకసారి మైనింగ్ చేద్దామని ఉంది గైస్. ఎందుకు చెప్పాలా, ఈ కింద నాకు అప్పటి నుంచి సౌండ్స్ వస్తున్నాయి విలేజ్ దగ్గర. నేను ఇక్కడ మైనింగ్ చేస్తాను. ఆగండి, ఒక బ్లాక్ తీసాను పదండి. ఇంకా కిందకైతే వెళ్ళాలి. వెళ్ళరా అమ్మ, వెళ్తున్నాడు గైస్. ఇప్పుడు దీన్ని మైనింగ్ చేయాలి. ఇప్పుడు మైనింగ్ చేద్దాం. ఇక్కడ నాకు బాగా సౌండ్స్ వస్తున్నాయి గైస్ అప్పటి నుంచి. రే ఇక్కడ ఇది ఉంది. వద్దా ఏంటి గైస్ ఇదంతా? రెడ్ స్టోన్ బ్లాక్స్ గైస్. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇది ఏమన్నా రూమా? అదే చూద్దాం. ఇక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయి. వచ్చా మనం పైకి వెళ్ళాలి గైస్. గైస్ ఈ రూమ్ మీరే చెప్పండి, నిజంగా ఎవరన్నా విలేజర్ పని ఉంటుందా, లేదంటే మైన్క్రాఫ్ట్ ఇట్లాంటివి కూడా ఉన్నాయా? మార్నింగ్ అయితే అయిపోయింది ఇదంతా వెతికే లోపల. గైస్ ఇంకా స్కేర్ ఇవి వెతకాలి మనము. ఈ టెంపుల్ ఆగండి, ఇది రూమ్ అనుకుంటే ఈ బ్లాక్ ఇక్కడ చెక్ చేద్దాం. ఆగండి, ఇక్కడ అలా పైకి ఏమైనా దొరుకుతుందేమో. ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నా. ఇక కేవ్లోకి అయితే కనెక్ట్ అవుతుంది. పైన టెంపుల్ కనెక్షన్ ఉందా? ఇక్కడ ఏమైనా విచ్చెస్ ఉంటారేమో గైస్ అని అనుకుంటున్నా. వీళ్ళకి చాలా తక్కువ మంది ఉన్నారు, మీరే చూసారు కదా. ఇక్కడ ఎవరితో వెళ్ళరా? మనమైతే కాదు. ఎంత పెద్ద, అవును ఇంత హైట్లో కూడా విలేజెస్ ఎలా వెళ్ళారబ్బా గైస్? అక్కడ ఇట్లా మౌంటైన్ లెక్క కూడా లేదు చెప్పాలంటే. ఉంది కానీ అది వేరే స్ట్రక్చర్ దేన్నో క్రియేట్ చేస్తుంది. ఒక డిఫరెంట్ మాన్స్టర్ టైప్. ఇంకో ఇది టెంపుల్ అనుకుంటా. అదే ఇది మనకి బ్లాస్ట్ అయిన చోటు. ఎక్కడైతే మన బ్లాస్ట్ అయిందో అక్కడ
ఇది ఏమైనా టెంపుల్ కనెక్షన్ ఉందా అని మనం చూడాలి గైస్. ఒరే త్వరగా మైనింగ్ చేయి. క్రియేటివ్లో ఉంటేనే ఇంత స్లో అవుతుంది, ఇంకా నార్మల్ మోడ్లో ఉంటే ఐ మీన్ సర్వైవల్లో ఉంటే. ఇది విలేజర్ కాదు, విలేజ్ అదే టెంపుల్ గైస్. ఇది శాండ్ టెంపుల్. క్రీపర్ ఫేస్ అంటే ఉంటుందేమో, నాకు తెలీదు, మీరు కామెంట్ చేయండి. మన సిరీస్లో ఫస్ట్ టైం ఇందాక వీడి దగ్గరికి వచ్చినప్పుడే ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది నాకు. అరే నీకు బోనిస్తా, ట్రేడ్ చేసావా గైస్? నాకు ఎందుకో ఈ విలేజర్ పైన డౌట్ కొడుతుంది. ఇక్కడే చదువుతున్నాడు. ఒరే ఇది గైస్ ఒక్క నిమిషం, ఇది ఏంటి అసలు? స్టార్టింగ్లో మనం వచ్చామా ఇక్కడికి గైస్? కానీ ఆ రూమ్ మాత్రం ఎంత క్రీపీగా ఉందో మీరే చెప్పండి. ఇదేంటబ్బా, జైలా? దీని కింద ఏమైనా ఉండొచ్చేమో సీక్రెట్గా. ఆగండి గైస్, మనము ఇక్కడ తవ్వి చూద్దాం. గైస్ మనం కట్ చేసే లోపలే రాత్రి అయిపోయింది. సరే పదండి మైనింగ్ వేద్దాం. ఇంకా మరి ఏం చేస్తాం? ఇప్పుడే చూసానే రెడ్ స్టోన్ గైస్. ఎవరు ప్రాంక్? స్టీవ్ హెడ్సా? ఇంతమంది ప్లేయర్ హెడ్స్ ఎట్లరా? ఇక్కడేంటి గ్యాప్ ఉంది? ఓ మై గాడ్, ఇదంతా సరే కానీ గైస్ ఎవరో ప్రాంక్ చేస్తున్నారా ఏంటి? ఇది రెడ్ స్టోన్ ఇదంతా క్రీపీగా ఉండడానికి. ఈ సర్వర్ నిజంగానే హారరా, లేదంటే ఇంకేమన్నా ఇలా మిస్టీరియస్గా జరిగేవేమైనా ఉన్నాయా? చూద్దాం ఆగండి. ఇంకేం లేదనుకుంటున్నా. సరే గైస్, కానీ ఎంత హారర్గా ఉందో ఇది మాత్రం. నిజంగా అది అసలు రియల్ కాదు, కానీ సర్వర్లో ఎవ్వరు లేరు గైస్, మనం తప్ప ఈ టైంలో. కానీ ఎవరు చేస్తుంటారు మీరే చెప్పాలి గైస్. సరే గైస్, మరి ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలాంటి స్కేరీ మాబ్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆడతాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.